అర్థం చేసుకోవాలి. బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు. అది యాకోబు పెట్టిన పేరు కాదు, కానీ అతడు చేయుచున్న ఒక ప్రార్థనగా మనం అర్థం చేసుకోవాలి. ఎంత అద్భుతమైన విషయం అండి. తరాలు గడిచిపోయినాయి, యుగాలు గడిచిపోయినాయి, కొన్ని వందల సంవత్సరములు గడిచిపోయినాయి, కానీ యాకోబు చేసిన ప్రార్థనను మాత్రము దేవుడు మర్చిపోలేదు. ఇజ్రాయేలుకు రాజు కావాలి అన్న సందర్భం వచ్చినప్పుడు దేవుడు యాకోబు చేసిన ఈ యొక్క మనవిని, ఈ బెన్యామీనుని కుడి చేతి పుత్రుడుగా అయా ఎత్తి పట్టుకో అని యాకోబు చేసిన ప్రార్థనను గుర్తుంచుకొని ఈ బెన్యామీను గోత్రము నుండే ఈ సౌలు అనే కుర్రవాడిని దేవుడు సెలెక్ట్ చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. దీనివల్ల మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, మనము ఉండొచ్చు, చనిపోవచ్చు. ఈ భూమి మీద ప్రతిదానికి మరణం ఉన్నది. అది తయారు చేయబడిన రోజే అది ఏదో ఒక రోజు శిథిలమైపోతుందని అంచనా వేయబడుతుంది ఒక మనిషి అయితే. కానీ